శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను వాస్తు పండిట్ చంద్రచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు పుంగనూరులో ఉన్నాము. పుంగనూరులో శ్రీ చిన్నరెడ్డప్ప గారి స్వగృహంలో ఉన్నాము. వీళ్ళు ఒక 6 నెలల క్రితం మన దగ్గరికి ఉచిత వాస్తు సలహాల కోసం వచ్చిండ్రి. ఆ రోజు కడు దీన స్థితిలో ఉండి కనీసం నువ్వు ఎలా వేసుకోరావాలో కూడా తెలియని స్థితిలో వచ్చి ఉంటే అప్పుడు నాకు తెలిసిండేది నైరుతిలో మెట్లుండాయి, ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇదంతా ఓపెన్ ఉండింది. ఆ రోజు చెప్పాను ఈ రూము ఓపెన్ చేసుకోమని, దీని సరిగ్గా ఇది గ్రిల్ వేసుకోమని. మిగిలిందేది వాళ్ళు ప్లాన్ వేసుకోరాలేదు కాబట్టి చెప్పలేకపోయాము. ఈ రోజు వాళ్ళని ప్లాన్ ఏమన్నా అట్లే వేసిస్తారు. ఎందుకంటే యామూలు పెరిగింది యామూలు తరిగింది అనేది వాళ్ళకి అంత జ్ఞానం లేదు. అది ఒక్కటి చేసిన దానివల్లనే ఎంతో కొంత నెమ్మదించి అంతో ఇంతో అభివృద్ధి చెంది మనల్ని ఈరోజు ఇక్కడికి పిలిపించారు. ఈరోజు చూస్తే 1, 2, 3, 4 దోషాలు కనబడినాయి. ఆ 4 దోషాలు ఏవి అనేది మీకు తెలియజేస్తాను. అంతకుముందు రెడ్డప్ప గారు ఆయన ఎందుకు వచ్చినాడు, ఎలా ప్లాన్ తెచ్చినాడు, నేనేం చెప్పాను, చెప్పిన తర్వాత ఆయనకి ఏమైంది అనేది 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. మడకచెర ధనంజయ స్వామి గారికి నమస్కారము. మేము ఉచిత వాస్తు యూట్యూబ్లో చూసి స్వామివారి దగ్గరికి పోయి చూసి వచ్చి మళ్ళీ ఒక గేట్ పెట్టుకున్నాక మాకు మేలు జరిగింది. కానీ స్వామివారు వచ్చి మా ఇంటికి పోవాలా మంచిది అని స్వామివారిని ఈరోజు పిలిపించినాము. పిలిపించిన దానికి ఈ మాదిరి ఈశాన్యం తగ్గింది. రెండోది వచ్చి ఆగ్నేయం వాయువులో బాత్రూమ్ ఉంది, అది తీసి వేరే తావు కట్టుకోమన్నారు. అవన్నీ సెర్చ్ చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అని స్వామివారు చెప్పిన దానికి మేము సెర్చ్ చేసుకుంటాం. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా, ప్లాన్ వేసేకి రాకుండా అర్ధావర్ధం ప్లాన్ వేసుకొచ్చిన వాళ్ళకి కూడా మాకు చేతనైనంతలో ఫ్రీ ఉచిత వాస్తు సలహాల్లో న్యాయం చేస్తామనే దానికి ఇదే చక్కటి ఉదాహరణ తెలియజేస్తూ ఇక్కడ ఏం దోషాలు ఉన్నాయనేది చూపిస్తాను. మేము రెక్టిఫై ఇచ్చినాననేది కూడా మీకు తెలియజేస్తాను. ఇది సౌత్ రోడ్, ఇక్కడ మెట్లున్నాయి, ఇది గ్రిల్ వేసుకోమన్నాను, వేసుకున్నారు. దక్షిణాగ్నేయం గుండా ఇంట్లోకి ప్రవేశము. ఈ బయటనే ఇంటి బయట సజ్జ ఇక్కడంతా వెళ్ళింది. ఈశాన్యం అనే పొద్దుకు ఆవిడే ఈశాన్యం కట్. ఈశాన్యం ఎప్పుడు కట్ అవుతుందో కొడుకులు చెప్పిన మాట వినరు, ఇంట్లో కూడా ఈయన మాట నడుదు, ఆడోళ్ళు చెప్పిన మాట వేదంగా ఉంటుంది. అట్లే ఉంది కదా, అట్లే ఉంది. ఆడోళ్ళు ఏం చెప్తే ఆయన ఊగుట్టాల్సిందే. ఈడున్న పరిస్థితి ఇది. దీనికి ఇవంతా షీట్లు ఉన్నాయి. ఈ షీట్ల లెవెల్ గా ఓ షీట్ వేసుకోమన్నాం అంతే. వెరీ సింపుల్ ఆల్టరేషన్. ఇది మెయిన్ దోషం. తర్వాత ఇక్కడ ద్వారం ఉంది. ఇలా వస్తే ఇదంతా ఇక్కడి వరకు ఓపెన్ పశువుల శాల. పశువుల శాలకి ఆనిచ్చి ఇలా వాయువులో బాత్రూమ్. ఈ పశువుల శాలని ఖాళీ ప్రదేశం వేరు చేస్తూ 1.5 అడుగు గోడ పెట్టి 1.5 అడుగు గేట్ పెట్టుకోమన్నాము. అప్పటికి ఇంతవరకు కంప్లీట్ గా ఇల్లు స్క్వేర్ దీర్ఘ చతురస్రాకారం అవుతుంది. ఈ ఖాళీ ప్రదేశంలో కాంపౌండ్ కి టచ్ కాకుండా, ఈ కాంపౌండ్ కి టచ్ కాకుండా, ఈ రేకులకు టచ్ కాకుండా ఒక చిన్న బాత్రూమ్ పెట్టుకోమని, ఇక్కడ ఉన్న బాత్రూమ్ తీసేసి ఒక చిన్న బాత్రూమ్ పెట్టుకోమని, దానికి తూర్పు వాకిలి 3 వైపులా వెంటిలేటర్ పెట్టుకోమన్నాను. ఇదొకటి అయింది. బయట ఉన్న దోషాల్లో దక్షిణాగ్నేయం నుంచి ఇలా వస్తే నీచ బాహు ప్రవేశంలో ఇంట్లోకి వెళ్తాడు. అంటే ఏమి, ఎడమ చేతి వైపు తిరిగి ఇంట్లోకి వెళ్తాడు. ఈయన చేసిన పనులంతా ఎడమ చేతి వైపే ఉంటాయి. ఈయన చేసే పని ఏది రైట్ ఉండదు, ఇంట్లో వాళ్ళు చేసే పని. అందుకుగాను ప్రవేశము పూర్ణప్రావ ప్రవేశం అయ్యేదానికి ఇక్కడ ఒక తులసి చెట్టు పెట్టమని, ఇక్కడ నుంచి వస్తానే ఆ తులసి చెట్టుకి నమస్కారం చేసి రిటర్న్ వెళ్ళమని చెప్పాను. బయట నుంచి వస్తే కూడా తులసి చెట్టుకు నమస్కారం చేసుకొని వెళ్ళడం ద్వారా నీచ బాహు ప్రవేశము పూర్ణ బాహు ప్రవేశం అవుతుంది. ఈయన నడకి అప్పుడు మారుస్తాడో ఈయన తలకాయ రాత అప్పుడు మారిపోతుంది అని తెలియజేస్తూ, ఈ కాంపౌండ్ లో ఇది మెయిన్ ఉత్తర సింహద్వారం పెట్టుకున్నాడు. ఈ సింహద్వారం ఎదురుగా ఇక్కడ గేట్ పెట్టుకోమని చెప్పినాం కదా, దాని ఎదురుగా ఒక డోర్ పెట్టుకొని ఇక్కడ ఒక 3 అడుగులు ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ నిరంతరము ప్రవహించే ఒక కాలువ ఉంది. ఈ కాలువ పైన ఒక బండేసి కనీసం వారంకో 10 రోజులకో ఒకసారి అన్న బయటికి పోయి వస్తే ఈ కాలువ మీదుగా ఈయనకి ఈ ఇంట్లో ఇంకా ధనానికి లోటు లేకుండా ఉంటుంది, కుబేరుడు అయిపోతాడు. అట్లనే ఇక్కడ ఒక బండ వేసుకోమని చెప్పినాం. ఇంట్లోకి వస్తే ఇల్లు అంతా బాగానే ఉంది. ఇది డోర్ ఎదురుగా ఇక్కడ ఇది హాల్లో నుంచి ఇక్కడ కిచెన్ కి డోర్ లేదు, డోర్ పెట్టుకోమని చెప్పినాను. వెనక్కి వెంటిలేటర్ ఉంది, ఈస్ట్ ఒక వెంటిలేటర్ ఉంది, ఇక్కడ ఒక విండో ఉంది, ఇది క్లోజ్ చేయమని చెప్పినాము. తర్వాత ఇట్లా వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో డోర్ ఎదురుగా విండో
ఉంది. ఇక్కడ బాత్రూమ్ కావాలన్నారు. అడిషనల్ గా వీళ్ళు బాత్రూమ్ కావాలంటే ఇక్కడ బాత్రూమ్ కట్టుకొని ఒక వెంటిలేటర్ పెట్టుకోమని చెప్పినాము. ఇది సెకండ్ బెడ్రూమ్, విండో ఉంది. ఇక్కడే పూజ గది ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పూజ గది కంటే ఇక్కడ చేసుకోవడం మంచిదే అని తెలియజేసినాము పూజ. ఇక ఫైనల్ గా ఇక్కడ గేట్ ఉంది, ఇక్కడ గేట్ ఉంది. ఈ గేట్ దగ్గర ఏమైందంటే మూల లేకుండా గేట్ పెట్టినారు. మూల లేనప్పుడు ఈశాన్య మూల కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక 4 ఇంచీలు ఒక ఇటుకి, ఇక్కడ ఒక 4 ఇంచీలు ఒక ఇటుకి పెట్టి మూల వచ్చేలా ఏర్పాటు చేసి ఇక్కడ గేట్ పెట్టుకోమని చెప్పినాము. ఇంతే. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా. ఈయన ఆల్టరేషన్ అంతా అయినా కూడా ఓ 10,000 కూడా ఖర్చు కాదు. కాకపోతే నా ఫీజు ఈయన ఆల్టరేషన్ చేసేదానికంటే నా ఫీజు ఎక్కువ ఉంటుంది. అది వేరే విషయము. ఎలా అంటే నేను ఇక్కడికి 300 కిలోమీటర్ల నుంచి నా టీమ్ తో పాటు రావాలి, టీమ్ తో పాటు వెళ్ళాలి. డీజిల్, టోల్ గేట్లు, భోజనాలు, రూమ్ బాడీలు ఇవన్నీ మా మీద పడతాయి కాబట్టి ఈయనకి ఇచ్చిన ఆల్టరేషన్ అంతా 10,000 లోపల ఉంటుంది. ఈ బాత్రూమ్ నేను అడిగితే ఇచ్చినామంతే. బాత్రూమ్ లేకపోతే అంత 10,000. ఈ చిన్న ఆల్టరేషన్ చేసుకుంటే ఈ ఇంట్లో ఇంకెప్పటికీ సంతృప్తికి లోటు ఉండదు, ధనానికి లోటు ఉండదు, పిల్లల చదువులకు లోటు ఉండదు అని తెలియజేస్తూ మీరు కూడా ఈ నెలగా వచ్చినాడో అలాగే ఉచిత వాస్తు సలహాలకు రావచ్చు. ప్రతి నెల 3వ తేదీ మన ఆశ్రమంలో ఉచిత వాస్తు సలహాలు ఉంటుంది. కాకపోతే ఈయన ప్లాన్ ఎలా వేసుకొని రాలేదో మీరు అలా చేయొద్దండి. మీ ఇంటి దగ్గరే మీకు తెలిసిన వాళ్ళతోనే ఎవరితోనో నీట్ గా ప్లాన్ వేయించుకొని వస్తే ఉచిత వాస్తు సలహాలు ఇస్తే చాలు. మేము మళ్ళా వచ్చి విజిట్ చేయవలసిన అవసరం కూడా లేకుండా మేము అంత క్షుణ్ణంగా ఉచిత వాస్తు సలహాలు ఇస్తామని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, బెల్ ఐకాన్ క్లిక్ చేయాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమం, మడకశిర, హరి ఓం తత్సత్.